మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్, యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొండాడా గ్రూప్స్. ట్యాబ్లు, గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు చేతిలో, మంచికి టీవీలు, ఇంకా చెప్పాలి వాహనాలు అన్నీ పెరిగిన తర్వాత కూడా పిల్లల్లో డిప్రెషన్ ఎందుకు పెరుగుతోంది? వాళ్ళ పేరెంట్స్ అన్నీ చేస్తున్నారు కానీ పిల్లలకి ఇవ్వాల్సిన టైం ఇవ్వడం లేదు. దాంతో వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయింది. ప్రెషర్ పెరిగిపోవడం వల్ల చాలా మంది మార్కులు కోపప్ కాలేకపోతున్నారు పిల్లలు. కాబట్టి పేరెంట్స్ అందరూ నర్వస్. బలవంతంగా 2-3 గంటలు ట్యూషన్స్ లో వేసేస్తారు. ట్యూషన్ లో పెట్టాలా పెట్టకూడదా మీ దృష్టిలో? ఇంట్లో ఉంటే గోల చేస్తారని ఎవరు నా పేరెంట్స్ చెప్తే నాకు అరికాల నుంచి పిల్లలున్న మీరే మీ పిల్లల కోసం రోజుకి 10 నుంచి 20 నిమిషాల టైం లేకుండా అరగంట టైంని మీరు కేటాయించలేకపోతే స్కూల్లో ఉండే టీచర్ గానీ ట్యూషన్ చెప్పే మాస్టర్ గానీ మీ పిల్లల కోసం అటెన్షన్ ఎలా కేటాయిస్తారు? పిల్లల్ని ఆర్థికంగా సెటిల్ చేయాలనే ఒక సంకల్పం ఉంటుంది పేరెంట్స్ కి. ఎందుకంటే వీళ్ళు పెద్ద అయిపోయి వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళ జీవితాలు వీళ్ళు చూసుకుంటారని. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లేనా? వేరే వృత్తులు లేవా? నిజానికి డాక్టర్లు, లాయర్ల కంటే ఈ రోజుల్లో ఫస్ట్ పాయింట్ పేరెంట్స్ ఈ మిస్కన్సెప్షన్ తొలగించుకోవాలి. అప్పుడు పిల్లల్లో ఏం టాలెంట్ ఉందని గమనిస్తారు. మీరేమంటారు? అంటే మొబైల్ అడిక్షన్, టీవీ అడిక్షన్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? దానివల్ల రిపర్కషన్స్ ఎలా ఉంటున్నాయి? పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు, లేకుంటే పిల్లల మొబైల్ చూడనివ్వద్దు అని చెప్పే సోకాల్డ్ పేరెంట్స్ ఉన్నారు కదా. మీరు ఎందుకు మాట్లాడరు పిల్లలతో? స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని కూర్చోబెట్టి రాజస్థాన్ కోటాలో ప్రతి సంవత్సరము 10ల సంఖ్యలో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటారు. దాని మీద గవర్నమెంట్ రాజస్థాన్ గవర్నమెంట్ కమిటీ వేసింది. కమిటీ వేసి అసలు ఏంటిది, రూమ్లో ఫ్యాన్లకి స్ప్రింగులు పెట్టారు. వాడు ఎవరన్నా సూసైడ్ హ్యాండ్ చేసుకోవాలనుకుంటే అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వారం మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్. మనం చూస్తున్నాం పిల్లల్లో విపరీతంగా డిప్రెషన్ పెరిగిపోతుంది. 12 ఏళ్ల వయసులో పిల్లలకి డిప్రెషన్ రావాల్సినంత పరిస్థితులు ఏమిటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎలా ఆపచ్చు? మనతో పాటు జీనియస్ మ్యాట్రిక్స్ హబ్ ఫౌండర్ అండ్ అలాగే ప్రముఖ సైకాలజిస్ట్, ముఖ్యంగా పిల్లలతో ఎక్కువగా వర్క్ చేసిన విశేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. విశేష్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే. నమస్తే మేడం. అన్ని సౌకర్యాలు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో. ట్యాబ్లు, గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు చేతిలో, మంచికి టీవీలు, ఇంకా చెప్పాలి వాహనాలు అన్నీ పెరిగిన తర్వాత కూడా పిల్లల్లో డిప్రెషన్ ఎందుకు పెరుగుతోంది? వాళ్ళ మీరు చెప్తుంది నిజం. పిల్లలకి ఇప్పుడు నా తరంతో పోల్చుకుంటే లేకపోతే నా తర్వాత తరంతో పోల్చుకుంటే ఈ రోజు పిల్లలకి సకల సౌకర్యాలు ఉన్నాయి. అడగక ముందే పేరెంట్స్ కష్టమో నష్టమో ఎలాగోలా వాళ్ళ శక్తికి మించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. అవును, రైట్. ఫోన్ కొనిస్తున్నారు, ట్యాబ్లు కొనిస్తున్నారు, కార్పొరేట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు, నడిచి వెళ్ళే అవసరం లేకుండా క్యాబ్స్ పెట్టిస్తున్నారు, లేకుంటే బస్సు ఏర్పాటు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అవును, మీరు అనేది బాగానే ఉంది. కానీ మానవ సంబంధాలు ఏవి? పేరెంట్స్ అన్నీ చేస్తున్నారు కానీ పిల్లలకి ఇవ్వాల్సిన టైం ఇవ్వడం లేదు. పిల్లలకు ఇవ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం లేదు. రైట్. పేరెంట్స్ చూపు ఇప్పుడు ఎలా ఉందనంటే పిల్లలు అనేవాళ్ళు నా యొక్క పవర్ని లేకుంటే నా యొక్క స్టేటస్ని చూపించుకోవడానికి ఒక సింబల్. ఓకే. సో సపోజ్ మా అబ్బాయికి ఐఐటి సీట్ వచ్చింది, నేను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేస్తే నాకు సొసైటీలో ఒక వాల్యూ పెరుగుతుంది, మంచి పెరుగుతుంది. మా అమ్మాయికి మెడిసిన్ సీట్ వస్తుంది, నాకు సొసైటీలో వాల్యూ పెరుగుతుంది. చిల్డ్రన్ బికేమ్ ది ప్రాజెక్ట్స్. సో ఇంతకు ముందు తరాలు అలా లేదు. పిల్లలకి వాళ్ళకి నచ్చింది చదివేవాళ్ళు, నచ్చిన పద్ధతిలో వెళ్తూ ఉండేవాళ్ళు, పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. పేరెంట్స్ యొక్క కలలను తీర్చుకునే సాధనంగా పిల్లలు మారిపోయారు. అవును. దాంతో వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయింది. ప్రెషర్ పెరిగిపోవటం వల్ల ఆ ప్రెషర్ని తట్టుకునేంత మానసిక సామర్థ్యం కానివ్వండి, మానసిక ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మెంటల్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి పిల్లలకి లేదు, సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు తెలియకుండానే దే ఆర్ గెట్ ఇన్ టు యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్. దీనికి మళ్ళీ పిల్లల్నే తిడతారు. అదే I've seen several parents. సో ఆ మాత్రం ఒత్తిడి తట్టుకోలేవా, ఇప్పుడు ఒత్తిడి తట్టుకోలేకపోతే, ఇప్పుడు స్ట్రెస్ తట్టుకోలేకపోతే నువ్వు రేపు ఎలాగా పైకి వెళ్తావు, ఇలాగా ఆల్రెడీ స్ట్రెస్తో సఫర్ అవుతున్న పిల్లల మీద మరింత ప్రెషర్ పెడతారు. అవును. సో దాంతో ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు పిల్లలు ఎవరితో మాట్లాడాలి? తన మనసులోని బాధని కానివ్వండి, తన సమస్యని కానివ్వండి, తన ఆవేదన కానివ్వండి పంచుకునే మనుషులు ఎవరు? సో ఇంతకు ముందైతే అంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సమస్యలు ఉండుండొచ్చు, కానీ ఉమ్మడి కుటుంబాల్లో మాట్లాడుకోవడానికి మనిషి ఉన్నాడు. అవును. పేరెంట్స్ ఇట్టారనుకోండి, అత్తతోనో మామతోనో అమ్మమ్మతోనో నాన్నమ్మతోనో ఎవరితోనో మాట్లాడుకుంటే మనసులో ఉన్న ఆవేదన అనేది బయటకు వెళ్ళిపోతుంది, రిలాక్స్ అవుతారు. రైట్, రిలాక్స్ అవుతారు. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఓన్లీ పేరెంట్స్ ఇద్దరు, పిల్లలు ఒకళ్ళు ఇద్దరు. ఈ పేరెంట్స్కి పిల్లలకి గొడవ వస్తుంది, మార్కుల దగ్గర ఇంకో దాని దగ్గర గొడవ వస్తుంది. వీళ్ళు ఎవరికి చెప్పాలి? చెప్పుకోలేక అదంతా దిగమింగుకుంటూ
దే ఆర్ గెటింగ్ ఇన్ టు డిఫరెంట్ సైకలాజికల్ ఇష్యూస్. అసలు ఇది వరకు బోల్డ్ మంది పిల్లల్ని కానీ మీరు అన్నట్టుగా వాళ్ళు పెరిగిపోయేవారు కూడా పెంచి వాళ్ళు ఏదో ఒకటి జీవితంలో వాళ్ళు నెట్టుకొచ్చేయడం నేర్చుకుంటారు. ఇప్పుడు ఏంటంటే అసలు పిల్లల్ని చదివించి మామూలు 8th 9th 7th క్లాస్ చదువులు కూడా పేరెంట్స్ కి భారం అయిపోయాయి. సో వాళ్ళు ఏమిటి అంటే మార్కుల మీద ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం వల్ల ఇలా జరుగుతుంది అంటారా? ఇప్పుడు గతంలో అండి పిల్లలు పెంపకం అనేది కానీ పిల్లలు పెరగడం అనేది కానీ సహజ సిద్ధంగా జరిగేది, న్యాచురల్గా జరిగిపోయేది. అన్నట్లు 12 మందిని పెంచారంటే ఇంట్రాన ఫ్యామిలీ తీసుకుందాం అనుకోండి, 11 మంది పిల్లలు. అలాగే ఆ రోజుల్లో చాలా మంది 3 4 కామన్. ఆ రోజుల్లో ఇంకా 5-6 మెంబర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరిని కూడా ఇలా తీర్చిదిద్దాలి అనే ప్రాజెక్ట్ లేదు అప్పుడు పేరెంట్స్ కి. అవును, వాళ్ళు పెరిగేవాళ్ళు, పక్కన ఉన్న స్కూల్లో వేసేవాళ్ళు, వాళ్ళకున్న సామర్థ్యం మేరకు వాళ్ళు మార్క్స్ ర్యాంక్స్ తెచ్చుకునేవాళ్ళు. సో దాని మీద పెద్ద ప్రెషర్ ఉండేది కదా పేరెంట్స్ దగ్గర నుంచి. ఇప్పుడు అలా కాదు. పిల్లలు పుట్టిన వెంటనే ఒక ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది. నా కొడుకుని IAS చేయాలి, నా కూతుర్ని డాక్టర్ చేయాలి, నా కొడుకుని IIT ఇంజనీర్ చేయాలి, అమెరికా పంపించాలి, లేకపోతే రష్యా పంపించాలి. ఇలాగా దే ఆర్ బికమింగ్ ప్రాజెక్ట్స్. అవును, ప్రాజెక్ట్ మీద ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ మీద ప్రెషర్ ఉంటుంది. ఐటీ ప్రాజెక్ట్ కనుక టైం లోపు పూర్తి చేయాలంటడానికి ఒక ఎంప్లాయీ పైన ఎలాంటి ప్రెషర్ ఉంటుందో అలాంటి ప్రెషర్ పేరెంట్స్ పైన కూడా ఉంటుంది. అవునవును. ఎందుకంటే వాళ్ళు ఏ మాత్రం కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ వచ్చినా కానీ వీళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది. అయ్యో వీళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో, పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, ఇటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో నా పిల్లలకి IIT సీట్ రాకపోతే, లేకుంటే నీట్ సీట్ రాకపోతే, లేకుంటే నల్సార్ సీట్ రాకపోతే ఏమైపోతాడు అనే భయం అనేది పేరెంట్స్కి ఎక్కువ ఉంది. ఆ భయాన్ని వాళ్ళు పిల్లలపైకి తోసేస్తారు. పిల్లల్ని ప్రాజెక్ట్గా కాకుండా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గుర్తించి మనం గనక పెంచగలిగితే అప్పుడు వాళ్ళు స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని వాళ్లకు నచ్చిన రంగంలో వాళ్ళు ఖచ్చితంగా రాణించగలుగుతారు. ఇప్పుడు అలా పరిస్థితి లేదు. అది వీఆర్ ఇన్ ఏ ర్యాట్ రేస్. ఆ ర్యాట్ రేస్ లో పిల్లల్ని కూడా డ్రాగ్ చేస్తున్నాం, పిల్లల్ని నెడుతున్నారు. ఇప్పుడు మామూలుగా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పూర్తయి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే టైం పేరెంట్స్ అందరూ నర్వస్. ఎలా ఉండు, మా వాడికి ఏమి మార్కులు వచ్చాయో, లేకపోతే మా అమ్మాయికి ఏం మార్కులు వచ్చాయని. చాలా మంది మార్కులు కోపప్ కాలేకపోతున్నారు పిల్లలు కాబట్టి బలవంతంగా 2-3 గంటలు ట్యూషన్స్ లో వేసేస్తారు కోచింగ్ సెంటర్స్. ఇది వరకు ట్యూషన్ పెట్టించుకోవడం అంటే అదొక నామోషిలా ఫీల్ అయ్యేవారు. ట్యూషన్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళు సరిగ్గా చదవరనే ఒక ముద్ర ఉండేది. ఇప్పుడు చాలా గర్వంగా మా పిల్లల్ని మేము ట్యూషన్ లో పెట్టామని చెప్తున్నారు. ట్యూషన్ లో పెట్టాలా పెట్టకూడదా మీ దృష్టిలో? నేను పల్లెటూరులో చదువుకున్నానండి. ఓకే, మా తాత దగ్గర పెరిగాను. మా తాతకు పెద్ద చదువుకోలే అనేది 5th క్లాస్, అప్పట్లో పాతకాలం 5th క్లాస్ చదువుకున్నాడు. కాబట్టి నన్ను చదివించే వాతావరణం ఇంటూ లేదు. కాబట్టి పల్లెటూరులో ఏంటంటే మాస్టర్ గారు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి ట్యూషన్ పంపించేవాళ్ళు, అక్కడ 2 గంటలు చదివించి పంపించేవాళ్ళు. అది కేవలం ఇంట్లో వాళ్ళు చదివించేవాళ్ళు లేకపోవడం వల్ల చేసిన పని, వ్యవసాయదారు కుటుంబంలో జరిగిన పని. ఇప్పుడు అలా కాదు. పేరెంట్స్లో ఒకరు లేకుంటే 2 ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ అయి ఉంటున్నారు. అవును, రైట్. ఆ కొద్దిపాటి చదువు వాళ్ళు చెప్పొచ్చు, కానీ పేరెంట్స్ ఆర్ వెరీ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళకి టైం లేదు బేసిక్గా. కాబట్టి ఏం చేస్తున్నారు, పిల్లల్ని ట్యూషన్కి పంపించేస్తారు. 4-5 క్లాసుల్లో కూడా. 4-5 క్లాసులు ఏంటండి బాబు, నేను చెప్తే ఆశ్చర్యపోతారు. 1st 2nd క్లాసులకు కూడా ఇంటికి హోమ్ ట్యూషన్స్ పెట్టే పేరెంట్స్ ఉన్నారు. ABCDలు చెప్పడానికి హోమ్ ట్యూషన్ పెట్టే పేరెంట్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటే మేము మా పిల్లలకు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నాం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ రీసెర్చ్ వర్క్స్ ఏం చెప్తున్నాయంటే, ఇంటర్నేషనల్ రీసెర్చ్ వర్క్స్, పిల్లల పర్ఫార్మెన్స్ లో పేరెంటల్ రోల్ 80% అయితే ట్యూషన్స్ రోల్ ఓన్లీ 20%. నువ్వు ట్యూషన్స్ ఎవరికి కావాలి? ఎవరైతే చదువుకోలేరో, ఎవరైతే కొంచెం అకాడమిక్గా వెనకబడి ఉంటారో వాళ్ళకి అవసరం ఖచ్చితంగా. సపోజ్ నాకు మ్యాథ్స్ రాదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నాకు మ్యాథ్స్లో, నాకు మ్యాథ్స్ ట్యూషన్ అవసరం. లేదు నాకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది, లాంగ్వేజ్లో ప్రాబ్లం ఉంది, నాకు కొంచెం లాంగ్వేజ్లో ట్యూషన్ అవసరం. అంతే. అలాగే ఇప్పుడు అలా లేదు. ప్రతి పిల్లాడు ప్రతి బిడ్డని ఖచ్చితంగా ట్యూషన్ తోసేస్తున్నారు. అవును, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటే గోల చేస్తారనే భయం ఒకటి. అదే మెయిన్. ఇంట్లో ఉంటే గోల చేస్తారని ఎవరు నా పేరెంట్స్ చెప్తే నాకు అరికాల నుంచి మంట వస్తుంది మేడం. నిజంగా ఎవరైనా పిల్లలు ఎవరైనా గోల చేస్తారు, ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారు, అందుకని ట్యూషన్ పంపిస్తున్న చెప్పారంటే అంతకంటే ఇన్హ్యూమన్, అంతకంటే రాక్షసత్వం కూడా నాకేం లేదు. ఎందుకంటే గోల పిల్లలు కాకపోతే మీరు చేస్తారు, నేను చేస్తానా? 30 ఏళ్ల వయసులో పెద్దోళ్ళు చేస్తారా గోల? లేకుంటే 5-6 years లేకుంటే 10 years ఉన్న పిల్లలు చేస్తారా? అది వాళ్ళ ఎంజాయ్మెంట్. దే హ్యావ్ ది రైట్ టు డూ దట్. ఆ గొడవ తప్పించుకోవడం కోసం పిల్లల్ని ట్యూషన్ దూసేస్తా ఉన్నారు. ట్యూషన్స్లో ఏం జరుగుతుంది? ట్యూషన్స్లో ఒక 50 మంది ఎంతమంది ట్యూషన్స్లో ఉంటారు. ఎక్కడ ఫోకస్ ఉండని చెప్పండి? 50 మంది కాకపోయినా 10 మంది అయితే ఉంటారు. పేరెంట్స్ నా సూటి ప్రశ్న అండి. స్కూల్ తీసుకుందాం, ఒక క్లాస్లో కనీసం అంటే 40 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక టీచర్ ఉంటారు, అంటే సబ్జెక్ట్ వైజ్ మారుతుంటారు. ఈ 40 మంది పిల్లల్లో ఒక టీచర్కి ఉండేది 45 నిమిషాలు. అంటే స్టూడెంట్కి నిమిషం. ఒకవేళ అటెన్షన్, పర్సనల్ అటెన్షన్ పే చేయాలంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు పే అటెన్షన్ టు ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ స్టూడెంట్? నాట్ పాసిబుల్ కదా.
ఇంట్లో ఒకరిద్దరు పిల్లలున్న మీరే మీ పిల్లల కోసం రోజుకి 10 నుంచి 20 నిమిషాల టైం లేకుండా అరగంట టైంని మీకు కేటాయించలేకపోతే స్కూల్లో ఉండే టీచర్ కానీ ట్యూషన్ చెప్పే మాస్టర్ కానీ మీ పిల్లల కోసం అటెన్షన్ ఎలా కేటాయిస్తారు? సింపుల్ లాజిక్ కదా. దే మే టీచ్ సబ్జెక్ట్స్, దే కాంట్ గివ్ దట్ ఎమోషనల్ అష్యూరెన్స్. అంతే, ఎమోషనల్ అష్యూరెన్స్, ఎమోషనల్ మద్దతు అనేది రాదు వాళ్ళ పిల్లలకు. దట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ఏ చైల్డ్ సక్సెస్. ఈవెన్ ఒక మనిషి సక్సెస్ లో కూడా అతని తెలివితేటలు అనేవి 20% అయితే అతని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది 80%. సో మరి పిల్లలు చదవకపోతే ఏం చేయాలి చెప్పండి? సపోజ్ వాళ్ళకి మార్కులు రావట్లేదు, పరీక్షలన్నీ ఫెయిల్ అవుతున్నారు, లేదు అత్యవసర మార్కులు కూడా రావట్లేదు, ఏదో ఇంచుమించు పాస్ అయ్యే రేంజ్ లో ఉన్నారు, కానీ రేపు పబ్లిక్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా వీడు వెనకబడిపోతాడు అనే ఒక బాధ ఉంది పేరెంట్ కి. ఏం చేయాలి అప్పుడు? ఎలా డీల్ చేయాలి? పిల్లలు చదవకపోవటం అనేది కానీ లేకుంటే పిల్లలకు మార్కులు రాకపోవడం అనేది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి. మరి ఏమవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. పుట్టినప్పుడు ప్రతి పిల్లవాడు కూడా నాసా వాళ్ళ మీద ఒక టెస్ట్ కండక్ట్ చేశారు, క్రియేటివిటీ టెస్ట్ కండక్ట్ చేశారు. 4-5 years ఏజ్ లో పిల్లల్లో క్రియేటివిటీ అనేది 80% ఉంది. ఇంకా చిన్న పిల్లలు 100% ఉంది. 4-5 years లో 80% ఉంది. 15-16 years వచ్చేసరికి ఇట్ కేమ్ డౌన్ టు 20%. పెద్దోళ్ళలో 2% ఉంటుంది. అంటే పెరిగే కొద్దీ పిల్లల్లో ఉండే క్రియేటివిటీ కానివ్వండి, నేర్చుకునే సామర్థ్యం కానీ తగ్గుతూ వస్తుంది. ఎందుకు? వాళ్ళ ఫ్రీడమ్ అనేది, అంటే ఫ్రీగా నేర్చుకునేది అనేది కట్టెలు చేసుకుంటూ వస్తున్నాం. పేరెంట్స్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి. ఎందుకు? పిల్లలకి ఇంటెలిజెన్స్ మనం మార్క్స్ తో ముడి పెడుతున్నాం. అవును, ఇంటెలిజెన్స్ కి మార్క్స్ కి సంబంధం లేదు. ఫస్ట్ ఇది మనం గుర్తించాలి. ఇంటెలిజెన్స్ డిఫరెంట్ డొమైన్. సపోజ్ ఎందుకు అంటున్నా అంటే, అకాడమిక్స్ ఎలా ఉన్నాయంటే, అకాడమిక్స్ మెజర్ ఓన్లీ 2-3 ఇంటెలిజెన్సెస్, అవును, నాట్ ఆల్ ది ఇంటెలిజెన్సెస్. కరెక్ట్. మెజర్ చేయవు అవి. లాంగ్వేజెస్, మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఇంటెలిజెన్స్, స్పేషల్, ఈ 3 ఇంటెలిజెన్స్ మాత్రమే అకాడమిక్స్ లో మనం మెజర్ చేస్తుంది. మరి వాట్ అబౌట్ ఏ చైల్డ్ హూ ఈస్ గుడ్ ఎట్ మ్యూజిక్? వాటికి వృత్తి అవకాశాలు ఉండవు కదా విశేష్ గారు. వాళ్ళని అందరూ అర్జెంట్ గా పిల్లల్ని ఆర్థికంగా సెటిల్ చేయాలనే ఒక సంకల్పం ఉంటుంది పేరెంట్స్ కి. ఎందుకంటే వీళ్ళు పెద్ద అయిపోయి వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళ జీవితాలు వీళ్ళు చూసుకుంటారని. అది తప్పంటారా? తప్పని నేను అంటలా. అది వృత్తి అవకాశాలు లేవనటం కూడా తప్పంటున్నా. ఓహో, ఉంటాయి. మనలో ఎంతమంది సింపుల్ మాట్లాడదాం. ఇప్పుడు మీరు డాక్టర్ కాదు, లేదంటే మీరు ఇంజనీర్ కాదు, నేను డాక్టర్ కాదు, నేను ఇంజనీర్ కాదు, మనం బతికేస్తున్నాగా. లేదు, కెమెరామెన్ ఉన్నారు, ఆయన బాగానే బతికేస్తున్నారు కదా. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లేనా? వేరే వృత్తులు లేవా? నిజానికి డాక్టర్లు, లాయర్ల కంటే ఈ రోజుల్లో ఎంటర్టైనర్స్ ఎక్కువ సంపాదిస్తున్నారు. కాబట్టి దేన్ని తక్కువ చేయకూడదు. వాళ్ళ ఆసక్తి దేని మీద ఉందో ఆ రంగంలో గనక వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆటోమేటిక్ గా పిల్లలు సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ జనరేషన్ లో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దే మేక్ రీల్స్ అండ్ వీడియోస్ కదా. వాళ్ళకి దానికి ఎకనామిక్స్ ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదు. దానికి కావాల్సింది క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ వాళ్ళకు ఉంది. ఒక కాన్సెప్ట్ ని జనాలకు దగ్గర తీసుకెళ్లేలాగా చెప్పగల క్రియేటివిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ వీడియోస్, రీల్స్ చూస్తున్నారు, వాళ్ళకి గుర్తింపు వస్తుంది, డబ్బు వస్తుంది. ఒక మామూలు MBBS డాక్టర్ కంటే కూడా ఈరోజు ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలిసి 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. యు నో హౌ మచ్ MBBS డాక్టర్ గెట్? అంటే బేసిక్ గా జూనియర్ డాక్టర్ గా ఉన్నవాడు. జూనియర్ డాక్టర్ ఎంత వస్తుంది చెప్పండి? 30,000. ఇంజనీర్ కి ఒక మామూలు కాలేజీ నుంచి వచ్చిన, ఒక మంచి కాలేజీ వచ్చింది, బట్ అది కంపేరబుల్ కాదు కదా విశేష్ గారు. డాక్టర్ కు ఉండే ఇప్పుడు ప్రస్తుతం హోదా గానీ, వాళ్ళ ఆవశ్యకత గానీ సొసైటీలో డాక్టర్లకి, ఇంజనీర్లకి నిర్మాణాత్మకమైన వృత్తుల్లో ఉన్నారని ఒక పేరు. ఇతర వృత్తులకు అంత గౌరవం, అంత స్థిరత్వం రాలేదు ఇంకా. తప్పు అది. అదే తప్పు అంటున్నా నేను. అదే తప్పు. పేరెంట్స్ లో ఉన్న ఒక మిస్కన్సెప్షన్ అది. రైట్. ఎందుకనంటే సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉన్నప్పుడే సొసైటీ అవుతుందండి. కరెక్ట్. రైట్. ఓన్లీ డాక్టర్ ఇంజనీర్ ఉంటే అది రోబోటిక్ వరల్డ్ అవుతుంది. మనకు ఆర్టిస్టులు కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, వర్కర్స్ కావాలి, అన్ని రకాల వాళ్ళు కావాలి. అందరూ డాక్టర్, ఇంజనీర్ ఎలా అవుతారు మేడం? ఎలా అవుతారు? అసలు సాధ్యం కాదు కదా. సో ఇది ఫస్ట్ పాయింట్. పేరెంట్స్ ఈ మిస్కన్సెప్షన్ తొలగించుకోవాలి. అవును. తొలగించుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు పిల్లల్లో ఏం టాలెంట్ ఉందని గమనిస్తారు. ఏం టాలెంట్ ఉంది వీళ్ళల్లో? మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి పిల్లల లోపల. ఏ టాలెంట్ ఉందని గమనిస్తారు. ఆ గమనించి ఆ టాలెంట్ కి అనుగుణంగా ట్రై చేస్తే అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకు నచ్చిన పని వాళ్ళని చేయనిస్తారో మిగతా వాటి మార్కులు ఇంప్రూవ్ అవుతాయి. అవును. ఇంకోటి మనం ఒక మిస్ ఏంటంటే, పిల్లలు పుట్టినప్పుడు అందరూ కూడా ఒక జీనియస్ కాగల సామర్థ్యంతోనే పుడతారండి. ఖచ్చితంగా ప్రతి బిడ్డ, ఎక్సెప్ట్ సైకలాజికల్ డిజార్డర్స్, MR లేకుంటే లెర్నింగ్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు తప్ప ఒక నార్మల్ చైల్డ్ అందరూ కూడా ఒక మేధావి కాగలిగిన సామర్థ్యంతోనే పుడతారు. కానీ పెరిగే కొద్ది ఏం చేస్తామంటే, ఒక పేరెంట్స్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక పెద్దోళ్ళు కావచ్చు, దాన్ని జాగ్రత్త కట్ చేసుకుంటూ వస్తాం. ఎలా అంటే, సపోజ్ మనకు 3rd క్లాస్లోనో 5th క్లాస్లోనో పిల్లలు ఉంటారు. వాడికి ఒక రోజు ఒక ఎగ్జామ్ లో మ్యాథ్స్ మార్కులు తగ్గుతాయి. తగ్గని టీచర్ ఏమంటారు? చదవలేదు, సరిగ్గా చదవలేదు. అంతవరకు అంటే చాలా సంతోషం. టీచర్ చెప్పాల్సిన మాట ఏంటంటే, రే ఏంట్రా ఇలా సార్ మార్కులు తక్కువ వచ్చాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకో, నీకు బుర్రలేదంటారా, ట్రై చెయ్యి అని చెప్తే దట్ ఈస్ ఎంకరేజింగ్ వర్డ్.
ఓకే, ఎంకరేజింగ్ ది చైల్డ్. చాలా మంది టీచర్ అలా ఉండరు. చాలా మంది ఎలా ఉంటారు, ఏరా 25కి 15 మార్కులా, ఎందుకురా చదువు నీకు. మనకు సోఫిస్టికేటెడ్ సిటీల్లో ఉండే స్కూల్స్ గురించి నేను మాట్లాడడంలా, ఇక్కడ కొంచెం పాలిష్గా మాట్లాడతారు పిల్లల్ని. కానీ పల్లెటూరులో ఉన్న స్కూల్ గురించి చెప్పండి, ఎందుకురా నువ్వు వెళ్ళి గుడ్డు కాసుకోక, ఎందుకమ్మా నీ చదువు, ఇంటిలో కూర్చొని వంట చేసుకోక, ఇలా ఇన్సల్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఈ ఇన్సల్ట్ అనేది జరుగుతుందో వాళ్ళకి ఆ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ తగ్గితే ఆటోమేటిక్గా మార్క్స్ తగ్గుతాయి. సార్ ఇప్పుడు ఇంకోటి, మొబైల్స్, గ్యాడ్జెట్స్ ఇవన్నీ అడిక్షన్స్ అని చెప్పి మొత్తేసుకుంటున్నారు. దీని గురించి మాట్లాడే వక్తలు కూడా చాలా ఎక్కువ అయ్యారు. మీరేమంటారు? అంటే మొబైల్ అడిక్షన్, టీవీ అడిక్షన్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి, దానివల్ల రిపర్కషన్స్ ఎలా ఉంటున్నాయి? మొబైల్ అడిక్షన్ ఈజ్ అన్ ఇష్యూ, మొబైల్ ఈజ్ నాట్ ది ఇష్యూ, స్మార్ట్ ఫోన్ ఈజ్ నాట్ ది ఇష్యూ అట్ ఆల్. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ అనేది ఇష్యూనే, ఖచ్చితంగా ఒక డిజార్డర్. ఎందుకు వస్తుంది ఆ డిజార్డర్ చెప్పనండి ఎవరన్నా? ఈ మొబైల్ వద్దు, పిల్లలకి మొబైల్ ఇవ్వద్దు, లేకుంటే పిల్లల మొబైల్ చూడనివ్వద్దు అని చెప్పే సోకాల్డ్ మేధావులందరూ కూడా అసలు పిల్లలు స్మార్ట్ ఫోన్ కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు చెప్పనండి? ఒకటి లోన్లీనెస్ కదా, రెండోది వాళ్ళ బుర్రకి మేత ఉండట్లేదు బయట కదా, లోన్లీనెస్. ఎక్కడి నుంచి వస్తుంది లోన్లీనెస్? ఇంట్లో మీరు చచ్చారు కదా, పేరెంట్స్ ఉన్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడరు పిల్లలతోని? స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని కూర్చోబెట్టి నేను ఎక్కువసేపు కూడా మాట్లాడమని, రోజంతా పిల్లలతో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. డైలీ ఒక 20 minutes టైం మీరు పిల్లలతో స్పెండ్ చేస్తే యువర్ చైల్డ్ వుడెంట్ గెట్ ఇన్ టు ది స్మార్ట్ ఫోన్. 2 నిమిషాలు ఏం మాట్లాడాలి? మన పేరెంట్స్ ఏం మాట్లాడాలి తెలుసా? రాగానే హోంవర్క్ ఏమి ఇచ్చారు ఈరోజు, త్వరగా పూర్తి చేయి, రైట్, స్నాక్స్ పెట్టడం, హోంవర్క్ చేసేసాయి, నెక్స్ట్ ట్యూషన్కి వెళ్ళు, లేకుంటే నెక్స్ట్ జరగబోయే టెస్ట్ చదువు, లేకుంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారా, ఎన్ని మార్కులు వచ్చాయి, ఇదే ఉంటుంది తప్ప పిల్లలతో మాట్లాడేది ఇంకేముంటుంది చెప్పండి? మాట్లాడేది ఎలా ఉంది? నీకు ఇవాళ స్కూల్లో ఏమైంది, ఎలా ఫీల్ అయ్యావు, లేకపోతే ఏం నేర్చుకున్నావు అని అడిగే పిల్లలతో మాట్లాడుతుందంటే హౌ ఈజ్ యువర్ డే టుడే, హౌ ఈజ్ యువర్ డే, ఏం జరిగింది ఈరోజు స్కూల్లో ఏమన్నారు, నీ ఫ్రెండ్స్ ఏమన్నారు, లంచ్కి ఏం తెచ్చారు వాళ్ళు, షేర్ చేసావా, వాళ్ళతో ఏమైనా షేర్ చేసుకున్నావా, ఈ రోజు ఏమైనా టీచర్ ఏమన్నా అన్నారా, ఏమన్నా ఏం మాట్లాడారు ఈ రోజు, ఏ లెసన్ చెప్పారు, ఇటువంటి మామూలు కామన్ కాన్వర్జేషన్ అడిగితే అప్పుడు పిల్లలకి మా పేరెంట్స్ నన్నుగా చూస్తున్నారు, నా అనుభవానికి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు తప్ప నా మార్క్స్ కి నాకు లింక్ పెట్టట్లేదు అనేది వాళ్ళ మనసులో అది బ్రేక్ చేయాలి. ఏ చైల్డ్స్ వాల్యూ షుడెంట్ లింక్ టు హిస్ మార్క్స్ అండ్ ర్యాంక్స్. పిల్లలుగా చూడాలి. వాళ్ళు ఈ రోజు ఏం జరిగింది, అమ్మా ఈ రోజు మా ఫ్రెండ్ వచ్చాడు, వాడు ఈ రోజు మా వాడు ఉన్నాడు, మా వాడు స్కూల్ నేను 10 years ఈజ్ ఇన్ భవన్స్, ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ నేను వెళ్ళా. ఏ రోజు కూడా మా వాడి అకాడమిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడాల, అసలు ఏ రోజు ఒక్క రోజు కూడా వీడు ఎలా చదువుతున్నాడని కానీ, వీడి మార్క్స్ ఎందుకు ఇలా వచ్చినాయి కానీ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఐ ఆల్వేస్ టాక్ టు ది టీచర్స్, వీడు క్లాస్లో ఎలా ఉన్నాడు, ఇంటరాక్ట్ అవుతున్నాడా, క్వశ్చన్స్ అడుగుతున్నాడా, ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు, ఇదే నా ప్రశ్న. ఎందుకంటే మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆర్ ఆల్వేస్ బై ప్రొడక్ట్స్ అండి. మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఆర్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ ది చైల్డ్స్ మైండ్ సెట్. చైల్డ్ మైండ్ కరెక్ట్గా ఉంటే మార్క్స్ ర్యాంక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మనం అడగాల్సింది పిల్లల్ని రాగానే స్కూల్లోనే ఏం జరిగింది ఈ రోజు అని అడిగేవాడిని. మా వాడు కొంచెం ఫుడీ, సో బాక్స్ తీసుకెళ్తాడు. వాడు ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉంటే వాడు చూడకుండా వాడు బాక్స్ తినేసేవాడు. ఈరోజు వాడు బాక్స్ తిన్నాను, ఈరోజు వీడి బాక్స్ తిన్నాను, లేకుంటే ఈరోజు వాడు వాళ్ళమ్మ నా కోసం చపాతీ పంపించింది, ఇట్లా ఇవన్నీ సరదా విషయాలు, రైట్. లేకుంటే ఈరోజు వాడు ఇలా చేశాడు, ఈరోజు క్లాస్ ఎగ్గొట్టి ఫుట్బాల్ ఆడాము. క్లాసులు ఎగ్గొట్టడం గురించి ఎవరైనా కంప్లైంట్ వస్తే ఉంటుందండి పేరెంట్స్ కోపము. అస్సలు ఇంకా పిల్లల్ని నానా హింస పెడతారు క్లాస్ ఎగ్గొట్టడం అనేది. నాకైతే అది తప్పు అనిపించదు. ఎందుకు అనిపించదు సార్? అంటే ఎందుకు, ఏముంటుంది అందులో, సరదా అండి. ఇప్పుడు రోజు ఎగ్గొడితే తప్పు, రోజు క్లాస్ ఎగ్గొట్టి వాడు సినిమాలకో షికారుకో వెళ్తుంటే తప్పు. వాడు ఎప్పుడో ఒక రోజు సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకుని క్లాస్ ఎగ్గొట్టి ఫుట్బాల్ ఆడదాం అనుకున్నారు. వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ రోజు పిల్లలు ఇంత డిప్రెషన్ కానీ, యాంగ్జైటీకి కానీ, లోన్లీనెస్ కానీ లోనడానికి ప్రధానమైన కారణం స్కూల్స్ లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లేకపోవడం. కొంచెం మంచి స్కూల్స్ లో గ్రౌండ్స్ ఉన్నాయి తప్ప అదర్వైజ్ అన్ని స్కూల్స్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో నడుస్తున్నాయి. వాడికి అకాడమిక్స్ తప్ప నో గేమ్స్, నో స్పోర్ట్స్. ఎప్పుడైతే గేమ్స్, స్పోర్ట్స్ ఉండవో నీకు అసలు టీమ్ స్పిరిట్ రాదు, కాంపిటేటివ్ స్పిరిట్ రాదు, ఫేసింగ్ ది ఫెయిల్యూర్ రాదు, హౌ టు రీబౌండ్ అనేది రాదు, ఇవేవి రావు వాడికి. అదే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటే ఆటోమేటిక్ దాని నుంచి నేర్చేసుకుంటాడు వాడు. ఫెయిల్యూర్స్ ఎలా తీసుకోవాలి, టీంని ఎలాగా కలుపుకోవాలి, ఒకరితో ఎలా మాట్లాడాలి, వాడిని ఎలా ఎంకరేజ్ చేయాలి, లేకుంటే మనం ఎలా మోటివేషన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక న్యాచురల్ ప్రాసెస్లో భాగంగా వస్తాయి. అవేవి వీడు ఎక్కడో చెప్పండి. ఈరోజు ఏ కార్పొరేట్ స్కూల్కి గ్రౌండ్ ఉందని చెప్పండి మీరు, లేదు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ ఈ హ్యూమన్ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయి, ఈ లైఫ్ స్కిల్స్ ఏవి కూడా పిల్లలకు రావటం లేదు. ఓన్లీ అకాడమిక్స్ తప్ప ఇంకేమి రావడంలా. దానివల్ల ఏమవుతుంది, చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కానీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది పేరెంట్స్కి ఎంత చెప్పినా కానీ వాళ్ళు
అర్థం చేసుకునే పరిస్థితులు లేరు. వాళ్ళు కూడా ఏంటంటే మార్కెట్ మాయాజాలంలో బందీలయ్యారండి. వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. మన మార్కెట్ ఎలా తయారైపోయిందంటే ఎస్పెషల్లీ తెలుగు స్టేట్లో ఇండియాలో ఎలా తయారైపోయింది. మనమేమి తప్పు పట్టట్లేదు. ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగే ఆత్మహత్యల్లో అత్యధిక ఆత్మహత్యలు జరిగింది టీన్స్. రోడ్డు ప్రమాదాల కంటే ఎక్కువ మరణాలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. బాబోయ్, రోడ్డు మరణాలు యాక్సిడెంట్ కంటే ఎక్కువ, యాక్సిడెంట్స్ కెలామిటీస్ రెండుకంటే ఎక్కువ మరణాలు సూసైడ్ వల్ల జరుగుతున్నాయి. అందులో మేజర్ షేర్ టీన్స్. ఎందుకు జరుగుతున్నాయి? మనకు ఇండియాకి ఒక గొప్ప పేరు ఉంది, క్యాపిటల్ ఆఫ్ సూసైడ్స్. ప్రపంచంలో మన దేశంలో సూసైడ్ ఎక్కడ జరగవు. కారణం మన వాతావరణమే. వాతావరణం కాదు, ఇక్కడ ప్రెషర్, అదే ఒత్తిడి. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఇండియాలో క్యాపిటల్ ఆఫ్ కోచింగ్ కోట, క్యాపిటల్ ఆఫ్ కోచింగ్ రాజస్థాన్ కోటాలో ప్రతి సంవత్సరము పదుల సంఖ్యలో స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక దాని మీద రాజస్థాన్ గవర్నమెంట్ కమిటీ వేసి అసలు ఏంటిది పరిష్కార మార్గాలు ఆలోచించాలని చెప్పి అనుకుంటే వాళ్ళు కనుక్కున్న ఒక అత్యద్భుతమైన పరిష్కార మార్గం ఏంటో తెలుసా? నాకు అది విన్న తర్వాత చదివిన తర్వాత ఏమన్నా అర్థం కాల. రూమ్ లో ఫ్యాన్లకి స్ప్రింగులు పెట్టారు. స్ప్రింగ్ ఫ్యాన్స్ అంటే వాడు ఎవరన్నా సూసైడ్ హ్యాండ్ చేసుకోవాలనుకుంటే ఆ ఫ్యాన్ కిందకు వచ్చేస్తుంది. షాకింగ్. ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఏమనాలి వాళ్ళని? అసలు మూలం ఎక్కడుంది? ఆ ప్రెషర్ లో ఉంది. ఇప్పుడు ఒకటండి, నేను అందరికి ఐఏఎస్లు చదివే లేకుంటే ఐఐటి చదివే నీట్ చదివే కెపాసిటీ ఉండదు మేడం. అది గ్రహించుకోవాలి, అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కడిని ఆ రేస్లోకి నెట్టకూడదు. వాడికి ఆ కెపాసిటీ ఉందా లేదా చూసుకొని అప్పుడు వాళ్ళని పంపించాలి. పక్క వాడితో కంపేర్ చేయకూడదు. పిల్లల్ని పక్క వాళ్ళతో కంపేర్ చేయటం అనేది వాళ్ళ యొక్క అన్ని సమస్యలకి మూల కారణం. చాలా అంటే ఐ ఓపెనింగ్ కైండ్ ఆఫ్ డిస్కషన్. అయితే మరి విశేష్ గారు, డూస్ అండ్ డోంట్స్ అని పేరెంట్స్ కి పెట్టాలంటే ఒక మాన్యువల్, ఏ అంశాలు ఇప్పుడు అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా పిల్లల స్ట్రెస్ కి కారణం పేరెంట్స్ అని ఎప్పుడు ఒప్పుకోరు. నేను చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో నా వీడియోలను చెప్తూనే ఉంటా, పిల్లల ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం పేరెంట్సే. ఇది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఎందుకు అంటే మామూలు పేరెంట్స్ ఏమంటారు, కార్పొరేట్ స్కూల్స్ వల్ల ఇది జరుగుతున్నాయని అంటారు. ఓకే, నిజమే, అందులో కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజీల పాత్ర లేదని నేను చెప్పను. కానీ మీ పిల్లలకు మార్కులు రాకపోతే వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు. వాడికి కూడా మంచి పేరు కావాలి కదా. వాళ్ళు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ మీదే ఫోకస్ చేస్తారు. సపోజ్ ఒక కార్పొరేట్ స్కూల్ కాలేజ్ ఉందండి, ఏపీలో ప్రముఖ కార్పొరేట్ కాలేజ్ ఉంది. వాళ్ళ దగ్గర కనీసం 40,000 మంది పిల్లలు ఉంటారు. ఈ 40,000 మంది 50,000 మంది పిల్లలు ఫోకస్ చేస్తారనుకున్నారా మీరు? అస్సలు చేయరు. టాప్ 100 వాళ్ళకు టాప్ 100 200 పిల్లలు ఉంటారు. వాళ్ళు మాత్రమే వాళ్ళ క్రైటీరియా. కానీ ఈ ఆత్మహత్యలు చేసుకునేది మిగతా వాళ్ళు. ఈ ఆత్మహత్య మిగతా వాళ్ళు. వీళ్ళ మీద ప్రెషర్ పెట్టేది ఎవరు? పేరెంట్స్. కరెక్ట్, పేరెంట్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎనీ కోర్స్ అనుకోండి, అది సివిల్స్ కావచ్చు, లేకుంటే ఇంజనీరింగ్ కావచ్చు, ఐఐటీ కావచ్చు, ఏది కావచ్చు, ఇది రాకపోయినా గానీ నా పేరెంట్స్ ని డిగ్రేడ్ చేయరు, నా పేరెంట్స్ నుంచి నాకు అందే ప్రేమ తగ్గదు, నా పేరెంట్స్ నాకు సపోర్ట్ గా ఉంటారు, నా పేరెంట్స్ నన్ను ఇంకో మార్గం చూపిస్తారు అనే భరోసా పిల్లలు కనుక ఉంటే ఏ పిల్లాడైనా ఏ పాప అయినా కానీ ఆత్మ చేసుకుంటుందా? ఒక సోషల్ యాక్సెప్టెన్స్ ఉండదు, నాకు ప్రపంచంలో ఒక స్థానం ఉండదు, నా కుటుంబంలోనే నాకు పెద్ద స్థానం ఉండకపోవచ్చు. సోషల్ యాక్సెప్టెన్స్ అవసరం లేదండి, ఓన్లీ ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ ఉంటే చాలు. దానివల్లే ఇంక వేరే ఏం అవసరం లేదు. కానీ ఇంత చేసి కూడా ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మన పిల్లల్ని పేరెంట్స్ ని ఒక రకంగా వాళ్ళు కూడా బాధితులే ఈ మార్కెట్ మాయాజాలంలో పడి మన పిల్లలకి ఐఐటి జేఈఈ లేకపోతే నీట్ తప్ప వేరేదేమీ లేదు అనుకోవడం మార్కెటింగ్ మాయాజాలం. ఇంత చేసి ఐఐటీలకి జేఈలకి నీట్లకి పంపిస్తున్నారు. అక్కడ కూడా సూసైడ్ జరుగుతున్నాయి. అవును, ఐఐటీస్ లో, ఎన్ఐటీస్ లో, ఫేమస్ మెడికల్ కాలేజెస్ లో అక్కడ కూడా సూసైడ్ జరుగుతున్నాయి. ఎందుకు? ప్రెషర్ ఎవ్రీవేర్ ప్రెషర్. ఎక్కడ కూడా పిల్లలకు ప్రశాంతత అనేది లేకుండా తయారు చేస్తున్నాం. అది కేవలం ఆ ప్రెషర్ పెట్టేది పీర్ ప్రెషర్ ఉంటుంది కదా నేను అంటలా, కానీ మేజర్ ప్రెషర్ పేరెంట్స్ గురించి వస్తుంది. ఇక్కడ గట్ బ్రెయిన్ కనెక్షన్ గురించి వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. మీరు చూసిన 1-2 కేస్ స్టడీస్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అంటే పిల్లలు విపరీతంగా తెలియకుండా నార్మల్ అని అనుకున్న సందర్భంలో చాలా కాంప్లెక్స్ డిస్క్రిపెన్సీస్, డిజార్డర్స్ బయటపడడం లాంటివి. ఒక లాస్ట్ ఇయర్ నా దగ్గరకు ఒక పాపను, ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి అకాడమిక్ పర్ఫార్మెన్స్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వాళ్ళ ఫాదర్ నా దగ్గర కౌన్సిలింగ్ పట్టుకొచ్చారు. సో ఆ కౌన్సిలింగ్ ఆ అమ్మాయితో మాట్లాడే సందర్భంలో నాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. తన ఫస్ట్ ఇయర్ మొత్తం మీద కాలేజీలో ఉన్న రోజులు ఆ అమ్మాయి సూర్యరశ్మి చూడలేదు, సన్ రేస్ చూడలే కాలేజీలో ఉన్న రోజులు. దట్ ఈస్ ఎనఫ్ టు గెట్ ఇన్ టు డిప్రెషన్. ఎక్కువ అవసరం లేదు. సన్ రేస్ గా మనకు పడకపోతే ఆటోమేటిక్ గా మనం D12 D13 ఉంది కదా విటమిన్, అది తగ్గుతుంది, మనిషి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు, యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి. సో నేను అదేంటి సార్ అంటేను, కాలేజీ గేటు హాస్టల్, ఉదయం లేస్తారు, కాలేజీ గేట్ తీస్తారు, హాస్టల్ గేట్ తీస్తారు, కాలేజీకి వెళ్తారు, కాలేజీ గేట్ తీస్తారు, హాస్టల్కి వస్తారు, ఇదే జీవితం. ఇది ఒక షాకింగ్. డిప్రెషన్కి వెళ్ళిపోయింది అమ్మాయి. డిప్రెషన్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అవును,
ఇంట్రెస్ట్ పోతే మార్క్స్ తగ్గుతాయి. పేరెంట్స్ మార్క్స్ చూసారే తప్ప ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకి తెలియదు. మా అమ్మాయి మూడీ అయిపోయిందండి, మాట్లాడడం తగ్గించేసింది. అరే మాట్లాడడం తగ్గించి మూడీ అయిపోయిందంటే కారణం కనుక్కోవాలి కదా. అట్లీస్ట్ మీకు తెలియదు, ఒక సైకాలజిస్ట్ తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్తే వాళ్ళు కనుక్కుంటారు కదా. ఇది ఒకటి. అకాడమిక్స్ ఎంత ప్రెషర్ ఉండేది. జస్ట్ ఒక 3 months బ్యాక్ ఇంకొక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చారు. అసలు నాకైతే ఆ అమ్మాయి షెడ్యూల్ చూసిన తర్వాత మీకు డిప్రెషన్ వచ్చిందా? నాకు అసలు మనుషులా రాక్షసులా అనిపించింది. మనుషులా రాక్షసులు పేరెంట్స్ మీద, కాలేజీ మేనేజ్మెంట్ మీద. 5 o'clock నిద్ర లేపుతారు మేడం. ఎవ్రీ డే 5 o'clock వాళ్ళు మేలుకోవాలి. మేలుకుంటే వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి స్టడీ అవర్స్కి వెళ్ళాలి. ఎన్ని గంటలకు పూర్తవుతుంది వాళ్ళు రోజు? 11 o'clock పూర్తవుతుంది. బాబోయ్, అంటే చదివే 5 to 11 క్లాసెస్, స్టడీ అవర్స్, క్లాసెస్, స్టడీ అవర్స్, క్లాసెస్, స్టడీ అవర్స్, ఇంతే. మధ్యలో బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రేక్, లంచ్ కి 1 hour బ్రేక్, టీ స్నాక్స్ అప్పుడు 1 hour బ్రేక్, డిన్నర్ కి హాఫ్ అన్ అవర్ బ్రేక్. అంటే మొత్తం కలిపి ఎంత? ఒక 3 అవర్స్. 3 hours బ్రేక్స్ తప్ప 5 to 11 షెడ్యూల్. అంటే 15 గంటలు బ్రేకులు తీసేస్తే 15 గంటలు ఎడతెరపి లేని చదువు. ఆ అమ్మాయి ఇంకోటి కూడా చెప్పింది, ఇలా 5 o'clock లేచి కుదరదు, మళ్ళా వీళ్ళు 4:30కి లేవాలి. ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ తక్కువ, బాత్రూమ్స్ వాష్రూమ్స్ తక్కువ ఉంటాయి. సో 5కి లేస్తే క్రామ్ అయిపోద్ది కాబట్టి వీళ్ళు అరగంట ముందు లేచి వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి. అంటే 4:30 లేస్తారు వాళ్ళు. ఎన్ని గంటలకు పడుకుంటారు? 11కి వాళ్ళు పడుకోమని చెప్తారు కానీ తర్వాత వీళ్ళు కబుర్లు చెప్పుకొని అసలు 11:30 అవుద్ది. ఎన్ని గంటలు నిద్రపోతున్నారు రోజుకు వాళ్ళు? 4-5 hours. నిద్ర తక్కువ అయితే పేరెంట్స్ కి, టీచర్స్ కి తెలియని విషయం ఏంటంటే, మీరు పగలు ఎంత చదివినా, ఎన్ని గంటలు చదివినా ఆ చదువుకున్న జ్ఞానం అనేది మీ షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. నిద్రపోయినప్పుడు ఆ బ్రెయిన్ లో ఉన్న, ఆ షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ప్రాసెస్ అయ్యి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. అవును. ఇట్ టేక్స్ మినిమం 6 hours. మినిమం 6 hours స్లీప్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు పడుకుంటున్నారు? వీళ్ళు 5 hours పడుకుంటున్నారు. ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది? చదువుతున్నారు, చదివింది వెళ్ళాలి కదా, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళాలి కదా. సో ఇది జరగడంలా అసలు ఎక్కడ కూడా. సో అమ్మాయి చెప్తే నాకు స్ట్రెస్ అవుతుంది అంటే, స్ట్రెస్ కాకేమవుతుంది? పానిక్ అటాక్స్ వచ్చినాయి అమ్మాయికి. ఏమవుతుంది పానిక్ అటాక్ వచ్చినప్పుడు? పడిపోతారు సడన్ గా, చెమటలు పట్టేస్తాయి, చేతుల్లో ఇట్లా గట్టిగా పట్టేసుకుంటారు, రోజు పడిపోతారు. చాలా దారుణం. అంటే ఎలా మనం అనాలోచితంగా స్పృహ లేకుండా పిల్లల్ని పెంచుతున్నాం అంటే చాలా భయానకంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ లో రేపు అలాంటి పౌరులే తయారవుతారు. అందుకే పెద్దయిన వాళ్ళల్లో చాలా అనూహ్యమైన క్రిమినల్ బిహేవియర్లు, అనూహ్యమైన స్ట్రెస్ తో కూడిన సైకియాట్రిక్ డిజార్డర్స్. చాలా మంది పేరెంట్స్ ఇంకో సమస్య ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ తెలియదు, చిన్నప్పుడు బాల్యంలో పేరెంట్స్ తో పిల్లలకున్న అటాచ్మెంట్ అనేది, దాని అటాచ్మెంట్ స్టైల్స్ అంటాం. అటాచ్మెంట్ స్టైల్స్. ఈ అటాచ్మెంట్ స్టైల్స్ అనేవి వాళ్ళ జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. 100%. వాళ్ళ జీవితం మొత్తాన్ని, ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. చిన్నప్పుడు బాల్యంలో కనుక పేరెంట్స్ కి పిల్లలకి మధ్య మంచి అటాచ్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు కపుల్ పార్ట్నర్ తో కూడా హ్యాపీగా ఉంటారు. ఫియర్ బేస్డ్ అటాచ్మెంట్ ఉందనుకోండి, ఫియర్ ఆఫ్ బీయింగ్ అబాండన్డ్, అక్కడ కూడా ఆ సమస్య అదే ప్లే అవుట్ అవుతుంది. యాంగ్జైటీ అటాచ్మెంట్ ఉందనుకోండి, అక్కడ అది ప్లే అవుతుంది. అన్నిట్లో ప్లే అవుతుంది అది. నిజానికి బాల్యంలో పిల్లలకు కావాల్సింది కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు, ఏసీ రూమ్స్ ఇవి కాదు. పేరెంట్స్ యొక్క ప్రేమ, పేరెంట్స్ యొక్క మద్దతు, అటెన్షన్. ఈ 2 ఉంటే, పేరెంట్స్ యొక్క టైం, ఈ 3 గనక ఉంటే వాళ్ళు స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా, డిప్రెషన్ లేకుండా హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా వాళ్ళు మార్కులు వస్తాయి, అలాగే హ్యాపీగా ఉంటారు. అన్నిటికి మించి అక్కడే మనం బీజాలు వేసి పునాదులు వేస్తున్నాం పిల్లల భవిష్యత్తుకి. పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే అండి, మీ పిల్లల సక్సెస్ లో కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, టీచర్లు వీళ్ళ పాత్ర 20% మాత్రమే. పేరెంట్స్, హోమ్ ఎన్విరాన్మెంట్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ పాత్ర 80% రోల్ ప్లే చేస్తుంది. ఏది ఇంపార్టెంటో మీరు ఆలోచించుకోండి. మీరు టైం ఇవ్వండి, ఎక్కువ టైం అవసరం లేదు. 20 minutes అయినా కూర్చొని చక్కగా వాళ్ళతో కబుర్లు చెప్పుకొని, వాళ్ళు చెప్పేది వినాలి మనం. వాళ్ళు చక్కగా మనం వినే పేరెంట్స్ ఉంటే పిల్లలు చాలా కబుర్లు చెప్తారండి. ఫ్రెండ్స్ గురించి, టీచర్ గురించి జోక్స్ వేస్తారు, ఇది చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు. అవి జస్ట్ వింటే చాలు. మనం విండి అటెన్షన్ పే చేసి. ఇంకొక సమస్య కూడా ఉంది ఇక్కడ. అటెన్షన్ అంటే చెప్తాను. కొంతమంది నాయకు ఒక ఆయన వచ్చాడు, క్లయింట్. నేను ఇదే చెప్తే, సార్ లేదు సార్, నేను రోజు మా పిల్లలతో గంట సేపు టైం స్పెండ్ చేస్తాను సార్. ఏం చేస్తారంటే, ఏం చేస్తారు సార్ అన్న. నేను కలిసి టీవీ చూస్తాను సార్ అన్నాడు. నేను పిల్లలు కలిసి టీవీ చూస్తాం సార్, మేము కలిసి సినిమాలు చూస్తాం సార్ అన్నాడు. కలిసి టీవీ చూడటము, కలిసి సినిమాలు చూడటము టైం స్పెండ్ చేసినట్టు కాదు. కలిసి హోంవర్క్ చేయడం కూడా కాదు. టైం స్పెండ్ చేసినట్టు కాదు. వాళ్ళు చెప్పేది వినడం మాత్రమే. అవును, అది మాత్రమే టైం స్పెండ్ చేసినట్లు. అది 20 minutes ఇనఫ్. సో పిల్లలతో కలిసి ఆడటం,
సరదా కూర్చొని చెస్సో లేకుంటే క్యారమ్ బోర్డు లేకుంటే రకరకాల గేమ్స్ ఉంటాయి. ఇందాక మొబైల్ అడిక్షన్కి వచ్చాం కదా, పిల్లలు మొబైల్కి అడిక్ట్ కావటం లేదండి, పేరెంట్స్ పిల్లలకు దూరం కావడం వల్ల పిల్లలు మొబైల్స్ దగ్గర అవుతున్నారు. అది చెప్పారు, అదే చెప్పారు ఇంచుమించు. ఆ ఖాళీ ఉండబట్టే కదా, ఆ స్పేస్ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే డోపమైన్ అనేది ఇంట్లో దొరకటంలా. అవును, డోపమైన్ అనేది హ్యాపీ కెమికల్, అది ఇంట్లో దొరకటంలా వాళ్ళకు. దాన్ని ఎక్కడ ఎత్తుక్కుంటారు? ఈజియెస్ట్ వే మొబైల్ అండి. ఈజియెస్ట్ వే ఏంటంటే రీల్స్ చూడడం. ఒక రీల్ తీసుకుంటే ఒక డోపమైన్ షార్ట్ రిలీజ్ అవుతుంది, ఒక ఆక్సిటోసిన్ షార్ట్ రిలీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్, ఎవరైనా మనిషి అనేది హ్యాపీనెస్ కోసమే బతికేది. అంతే. ఆ హ్యాపీనెస్ ఈజీ వేలో అక్కడ దొరుకుతుంది కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు. దానికన్నా పిల్లలకి 1,00,000 యాక్టివిటీస్ ఉన్నాయి ఈరోజు. అవి ఎక్కడ మనం అలవాటు చేస్తున్నాము? నేను పేరెంట్స్ ఒకటే చెప్తానండి, పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి టాంగ్రామ్ అని చిన్న పజిల్ ఉంది, చైనీస్ పజిల్ టాంగ్రామ్. అమెజాన్లో ఐ థింక్ 300 రూపీస్ అంతా ఉంటుంది. ఒక టాంగ్రామ్ మనం కొనిస్తే దాంతో పిల్లలు కొన్ని 100 డిజైన్స్ చేయొచ్చు. ఇట్ ఇంప్రూవ్స్ దేర్ క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ అన్నిటిని కూడా ఎంగేజ్ చేస్తుంది. ముందది నేను ఎన్ని చేయగలను అనేది వాడికి ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది, టైం ఎంగేజ్ చేస్తుంది. అలాగే వైర్ పజిల్స్ అని ఉంటాయి, చిన్న వైర్స్ తో చేసే పజిల్స్. వాటిని అవి కూడా జస్ట్ 300-400 రూపీస్లో వస్తాయి, ఎంగేజ్ చేస్తే ఉంటాయి. అరవింద్ గుప్తా అని ఒక IITN ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు పిల్లల కోసం. దాంట్లో ఇంట్లో దొరికే వస్తువులు ఆర్ నియర్లీ 100 రూపీస్ అయ్యే ఖర్చుతో 1,00,000 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఓకే, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, నేను హై స్కూల్ ఉన్నప్పుడు, మాకు అప్పుడు నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం ఒక రష్యన్ బుక్ ఉండేది. నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం రష్యన్ బుక్, పార్ట్ 1, పార్ట్ 2 రెండు పార్ట్లు ఉండేవి. అందులో ఇంట్లో చేసిన ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని ఉండేవి. అవును, నేను చేసేవాడిని, ఎందుకంటే క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. చేయాలి, మనం చేస్తే ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఫ్రెండ్స్ చూపిస్తే మనకు ఒక ప్రైడ్ మూమెంట్. అవును, అవన్నీ సాటిస్ఫై అవుతాయి. నాకు కావాల్సిన డోపమైన్, నాకు కావాల్సిన ఆక్సిటోసిన్ పాజిటివ్ సోర్స్ నుంచి వస్తాయి. సో ఇవన్నీ పిల్లల్ని ఎంగేజ్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి కావాల్సిన పాజిటివ్ సోర్స్, వాళ్ళకి కావాల్సిన కెమికల్స్ అన్ని, హార్మోన్స్ అన్ని వచ్చేస్తాయి. అవును, అది లేనప్పుడు మాత్రమే పిల్లలు మొబైల్స్ కి, స్మార్ట్ ఫోన్ కి, మొబైల్ గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. తప్పు పిల్లల్లో లేదు, తప్పు మన ఇంటి వాతావరణంలో ఉంది, తప్పు మన పెంపకంలో ఉంది. సో ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. చాలా ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు విశేష్ గారు. గతంలో చాలా సార్లు మీతో ఇంటరాక్ట్ అయ్యాం, కానీ ఇవాళ చెప్పిన అసలు కఠినమైన వాస్తవాల్ని చూసే ప్రేక్షకులు డెఫినెట్ గా గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ పిల్లలకి రాకుండా చూసే బాధ్యత కూడా మందే. కాబట్టి ఇవాళ మీ అమూల్యమైన సమయంతో యు రియలీ ఎన్లైటెండ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ విశేష్ గారు. నమస్తే.